హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన పల్లీలు అటుకులతో చేసిన లడ్డూని అయితే చూసేద్దాము. ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పల్లీల్లో అయితే చాలా ప్రోటీన్ ఉంటుంది కదా, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే బాగా హెల్త్కి మంచిది. అంతేకాకుండా ఈ లడ్డూని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్తీ లడ్డు. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే 1 కప్పు పల్లీలను అయితే తీసుకోండి. ఈ పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నారంటే మాడిపోకుండా మంచిగా లోపలికల్లా ఫ్రై అవుతాయి. వీటిని మంచిగా ఓపికగా లోపలికల్లా ఫ్రై అయ్యేలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేశారంటే అన్ని వైపులా మంచిగా కాలుతాయి. ఈ పల్లీలు ఫ్రై అవ్వడానికి మినిమం 10 మినిట్స్ అయితే పడుతుంది. ఈ పల్లీల్ని పచ్చివాసన పోయేంత వరకు మర్చిపోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ ఇలా ఫ్రై చేసుకున్నారంటే కలర్ చేంజ్ అవ్వకుండా మంచి కలర్ అయితే వస్తుంది, మాడిపోకుండా. ఇలా పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ప్లేట్లో పక్కకు తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. వీటినైతే పూర్తిగా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేసుకుందాం. ఈలోపు మనం అటుకులను అయితే రెడీ చేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో అటుకులను అయితే తీసుకున్నాను. వీటిని నీట్గా పొట్టు లేకుండా క్లీన్ చేసుకొని జస్ట్ అలా ఏరుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే. ఇవి ఎక్కువసేపు ఏం పట్టదండి, జస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. జస్ట్ అలా నోట్లో వేసుకుంటే క్రంచీగా వచ్చాయంటే ఈ ఫ్రై అయినట్లే. ఆ పల్లీలు వేపిన వేడికి ఇవి అయితే ఫ్రై అయిపోతాయి. అంతే అండి, మన అటుకులు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఈలోపు మన పల్లీలు అయితే పూర్తిగా చల్లారాయి. ఈ చల్లారిన పల్లీలకి నీట్గా పీల్ అయితే తీసుకోవాలి. ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే మిక్సీ చేసుకోవాలి. ఒకేసారి మిక్సీ తిప్పేయకుండా కొంచెం కొంచెం ఆపుతూ మిక్సీ చేశారంటే మంచి పొడి పొడిగా అయితే వస్తుంది. ఇలా 3-4 టైమ్స్ ఆపుతూ మిక్సీ చేశారంటే మంచిగా వస్తుంది. కొంచెం పల్పు ఉంటే మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది. మరీ మెత్తగా చేయకుండా కొంచెం పల్పు ఉండాలి. ఇప్పుడైతే పల్లీలు అయితే మిక్సీ పట్టేసాము. ఇప్పుడు అలానే అటుకులను కూడా మిక్సీ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే అటుకులను కూడా మిక్సీ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం పల్పు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలి. ముందే మంచిగా కలుపుకున్నారంటే ఉండలు లేకుండా ఉంటుంది. చేత్తో కానీ మంచిగా స్పూన్తో కానీ మంచిగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఉండగా ఉంటే మంచిగా విడిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా బెల్లాన్ని అయితే తీసుకోవాలి. మనమైతే 1 కప్పు పల్లీలు 1 కప్పు అటుకులను అయితే తీసుకున్నాం కదా, దీనికి సరిపడా 1 కప్పు బెల్లము, కొంచెం ఎక్స్ట్రా అయితే ఒక 1/2 కప్పు అయితే బెల్లాన్ని వేసాను. 1/2 కప్పు ఏం కాదు, కొంచెం తీసుకున్నాను. 1.25 కప్పు కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అనేది. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. కొంచెం 1/2 కంటే కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేశారంటే ఎక్కువ టైం పడుతుంది మనకి లడ్డు ఫామ్ అవ్వడానికి. జస్ట్ 1/2 టీ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ బెల్లాన్ని బాగా కరిగేలా ఒక గెరిటతో తిప్పుకుంటూ బాగా వేడి చేయాలి. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు బాగా వేడి చేయాలి. ఈ బెల్లము పాకమేమి అవసరం లేదండి, జస్ట్ బెల్లం అంతా ఈ గడ్డలు అనేవి కరిగితే సరిపోతుంది. జస్ట్ ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అయితే పడుతుంది. హై ఫ్లేమ్లో ఈ బెల్లం అంతా కరిగేంత వరకు బాగా వేడి చేయాలి. చూసారా, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం అదే ప్యాన్లో
కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడైతే జీడిపప్పు, బాదం పప్పు అయితే తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కొబ్బరి అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కరిగించుకున్న బెల్లాన్ని అయితే ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ సహాయంతో దీంట్లో వేసేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇలా బెల్లం వాటర్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఒకసారి మంచిగా డ్రై ఫ్రూట్స్ మంచిగా కలిసేలా తిప్పుకుందాము. ఇప్పుడైతే ముందుగా మిక్సీ చేసుకున్న మన పల్లి అటుకుల పౌడర్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి ఈ పాకానికి బాగా మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకోవాలి. ప్రాసెస్ అయితే ఇంకా అయిపోయింది. మనం ఇంగ్రీడియంట్స్ వేసేవి ఏమీ లేవు. ఇంకా ఇది మంచిగా గట్టిపడేలాగా లో ఫ్లేమ్లో బాగా తిప్పుతూ మంచిగా ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే గట్టిపడడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. మీకు కానీ అడుగు అంటుతుంది అనిపిస్తే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఎలా తెలుస్తుందంటే ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుందండి. ఎప్పుడైతే మనకి ప్యాన్కి సపరేట్ అయ్యి కొంచెం గట్టి పడుతుందో ఇంకా మనం స్విచ్ ఇలా సపరేట్ అయినప్పుడు మనం లడ్డు చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ప్యాన్లో ఉంచామంటే వేడి గట్టి పడుతుంది. ఇలా ప్లేట్లో కానీ ఏదైనా పెద్ద దాంట్లో వేసుకొని కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. వెంటనే అయితే లడ్డూలు చేయలేము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే అండి, మన పల్లి అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఇవి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తాయి. ఈ లడ్డూల్ని మళ్ళీ మనము డీమౌల్డ్ చేసి మళ్ళీ కానీ లడ్డూలు ఫామ్ చేసామంటే మళ్ళీ లడ్డూలు ప్రిపేర్ చేసామంటే ఇంకా గట్టిగానే అయిపోవు, సాఫ్ట్గా ఉంటాయి. మనం ఈజీగా తినేయచ్చు. ఇప్పుడు ఇలా వేడి మీద చేసాం కాబట్టి చల్లారేలోపు కొంచెం బయట అయితే గట్టిగా అనిపిస్తాయి, లోపల సాఫ్ట్గానే ఉంటాయి, బయట గట్టిగా అనిపిస్తాయి. మళ్ళీ మనం డీమౌల్డ్ చేసి అంటే పప్పు గుత్తితో కానీ చేసామంటే మళ్ళీ లడ్డూని కానీ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి ఎన్ని రోజులున్నా. లేదు మాకు పర్లేదంటే ఇంక ఇలానైనా బాగానే ఉంటాయి. కాకపోతే పైన లేయర్ అనేది గట్టి పడుతుంది, వేడి చేసాం కాబట్టి, వేడి మీద చేస్తున్నాం కాబట్టి లడ్డూని. అంతే అండి, మన ఎంతో హెల్దీ అయిన అటుకుల పల్లీల లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ లడ్డూని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.